జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నవంబర్ 28వ తేదీ గురువారం రోజున తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నవంబర్ 28వ తేదీ గురువారం రోజున తులారాశి వారికి అన్నింటా కాలం చక్కగా సహకరిస్తుంది. అందుకే ఈ రోజంతా సానుకూలమైన ఫలితాలను పొందుతారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. ఏ పని చేసినా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈరోజు తులారాశి వారు ఇంటికి సంబంధించి కీలకమైన మార్పులు చేసుకుంటారు. వాస్తు పరిశీలనలను చేసే అవకాశం ఉంది. చక్కటి వాస్తును ఏర్పాటు చేసుకోవడానికి పూనుకుంటారు. ఇంటి పరిశీలనలో భాగంగా ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో తెలుసుకొని వాటిని సరిదిద్దుకుంటారు. సెల్ఫ్ డెవలప్మెంట్ మీద అధికమైన శ్రద్ధను కనబరుస్తారు. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. విద్యార్థులకు యోగదాయకంగా ఉంటుంది. ప్రేమలు సఫలీకృతం అవుతాయి. భార్యాభర్తల మధ్య ఉండే సఖ్యత మరింత పెరుగుతుంది. అయితే ఈరోజు వృధా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పై అధికారులతోటి పోటీలకు దిగుతారు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి కాస్త ఆలోచిస్తారు. భాగస్వామి వ్యాపారాలు చేసేవారు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగస్తులు ఒత్తిడిని తట్టుకొని నిలవడంలో సక్సెస్ అవుతారు. మొత్తం మీద తులారాశి వారికి ఈ రోజున ఉన్న కాలం గతంలో కన్నా బాగుంది. కాబట్టి ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా మీ పనుల మీద దృష్టి పెట్టండి. అయితే ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకోవడం కూడా అవసరమే అవుతుంది. ఈ గురువారం రోజున తులారాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించకండి. ఈ గురువారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి త్రయోదశి. నక్షత్రం చిత్తా నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 3:50 నుండి 4:15 వరకు. సూర్యోదయం ఉదయం 6:28. సూర్యాస్తమయం సాయంత్రం 5:39. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం కేవలం రోజువారీ సాధారణమైన పనులకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. అలాగే ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్ని పనుల్లో విజయం సాధించడానికి ఈ గురువారం ఉదయం స్నానం ఆచరించి శివాలయ దర్శనం చేసుకోండి. అక్కడి ప్రసాదాలు మరియు తీర్థం సేవించిన తరువాత దినచర్యను ప్రారంభం చేయండి. రోజంతా శుభం కలుగుతుంది. ఈ గురువారం రోజుకి ఒక విశేషమైన విశిష్టత ఉంది. ఈరోజు ప్రదోష కాలంలో త్రయోదశి తిథి వచ్చింది. కృష్ణపక్షంలో వచ్చే ప్రదోష కాలంలో త్రయోదశి తిథి ఉన్నప్పుడు ఎవరైతే పరమశివుడికి బిల్వదల అర్చన చేసి శివ స్తోత్రాలను పారాయణం చేస్తారో వారికి ఈతి బాధలు ఉండవు. కాబట్టి ఈరోజు సాయంత్రం ప్రదోష సమయంలో శివుడిని ధ్యానించండి. సకల శుభాలను సొంతం చేసుకోండి. వీలు కానివారు శివాలయ దర్శనం చేసుకోండి. ఇది కూడా కుదరని వారు కేవలం శివనామ స్మరణ చేసినా చాలు. శివానుగ్రహం కలిగి శుభాలు చేకూరుతాయి. కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వచ్చిన ఈ త్రయోదశి రోజున ధర్మదేవత ప్రీతిగా తెల్ల నువ్వులను దానం చేస్తే ఎప్పటి నుండో వేధిస్తున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఇక కార్తీక మాస ఆహార నియమాల్లో భాగంగా ఈరోజు సొరకాయ, గుమ్మడికాయ, వంకాయలను ఆహారంలో తీసుకోకూడదు. ఈ గురువారం రోజున మనమంతా ఓం శ్రీ గురుదత్తాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. అలాగే ఈరోజు సాయంత్రం శివలింగాన్ని చెరుకు రసంతో అభిషేకిస్తే ఇంట్లో సుఖం ప్రాప్తిస్తుంది. ద్రాక్షరసంతో అభిషేకిస్తే ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. దానిమ్మ రసంతో అభిషేకిస్తే ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. ఇంతటి విలువైన సమాచారం ప్రతిరోజు మీకు చేరాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.